ఇప్పుడు మా కృష్ణ చెప్పినట్లు నేను ఎక్కడి నుంచో చూస్తే ఇప్పుడు అనిపిస్తుంది పెద్ద కార్లో వస్తున్నాడు సార్ ఎస్ఐ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారేమని. అట్లేం లేదు. వాస్తవానికి ఇక్కడ ఎంతో మందికి తెలియని ఎన్నో పనులు చేసి వచ్చినాను. ఆడపిల్లలు పురుషులు పట్టుకొని పొలాల్లో గదిలిస్తారు కదా, కలుపులిస్తారు కదా పల్లి పంటలలో. ఆ పని కానుంచి బర్రెలు ఆవులు పెండేసి దాన్ని క్లీన్ చేసే కానుంచి వాటిని కాసుకొని మళ్ళీ వాటికి గడ్డి కోసుకొని చేసి స్కూల్కి రావాలి. మేము మా ఊరు నుంచి స్కూల్ 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి. సైకిల్ లేదు మాకు. పారాగాన్ చెప్పులు వేసుకొని అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి. వర్షం పడితే ఆ చెప్పులతో వెనుక పడితే మళ్ళీ ఆ బట్టలు కూడా మనమే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు పొద్దున్నే తెల్లారుజామున వాళ్ళ పనులలో వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బాయికాడ పని చేయాలి. తెలిసి తెలియక నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మ్యారేజ్ చేసింది. చదువులో తెలియక నా ఫ్రెండ్స్ నాన్న నువ్వు మ్యాథ్స్ బాగా చేస్తావు, పెళ్ళైన వాళ్ళు ఎంతో మంది చదువుకున్నారు, నువ్వు కూడా చదువు కంటిన్యూ చేయని చెప్పి శేఖర్ అని ఒక అన్న ఉంటాడు. ఇప్పుడు ఆయన కూడా ఇస్తాయి. ఆయన మోటివేట్ చేస్తే చదువు కంటిన్యూ చేసి పెళ్ళై 2 పిల్లలు అయిన తర్వాత నేను ఎస్ఐ జాబ్ అర్థమవుతుందా?